దస్తగిరి అనేటువంటి వ్యక్తి ఈ హత్య చేశాడో వాడికేమో నువ్వు గన్మెన్లు, నువ్వు ప్రొటెక్షన్లు, వాడేమో బయట తిరగాల. ఎవరికి సంబంధం లేనటువంటి వాళ్ళ మీద నువ్వు నిందలు వేసుకుంటూ నీ పత్రికల్లో మీరు రాసుకుంటూ ఉంటారా? మంచి పద్ధతి కాదండి చంద్రబాబు నాయుడు గారు, మంచి పద్ధతి కాదు ఇది. ఇప్పటికైనా మీరు మేల్కోకపోతే, ఇదే రకమైనటువంటి దుష్ప్రచారం జరిగితే ప్రజలు సరైనటువంటి సమయంలో మీకు బుద్ధి చెప్తారు. ఈరోజు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. నువ్వు చేసేటువంటి కొల్లగొట్టేటువంటి ఈ రాష్ట్ర ఖజానానంతా కొల్లగొట్టేటువంటి విధానం ఈరోజు ఎక్కడ చూసినా చర్చనీయాంశమైంది. దీనన్నీ మార్చేదానికోసం నువ్వే ఒక అజెండా తీసుకొని వస్తావు. ప్రజల్లో అపహాస్య పాలవుతావు, నవ్వుల పాలవుతావు. ఒకరోజు తిరుపతి లడ్డు అని మాట్లాడినావు, అది వికటించింది. నీ వీపునే ప్రజలు బాగా కొట్టడం మొదలుపెట్టారు. ఎక్కడ పోయినా కూడా ఈ పనికిరానోడు కూర్చొని దేవుడి ప్రసాదం మీద కూడా ఇట్లా అపవాదాలు వేస్తాడని చెప్పి నీకు చెడ్డ పేరు వస్తే ఆ అజెండా పక్కన పెట్టాం. రెండో రోజు రాజధాని నిర్మిస్తా అని చెప్పినావు. ఏమీ అవసరం లేకుండా నువ్వంతకు నువ్వే ఒక సభ పెట్టుకున్నావు. ఆ సభలో నువ్వు తీర్మానం చేసుకున్నావు, కేంద్ర ప్రభుత్వాన్ని పంపించుకున్నావు. నువ్వు ఒక పెద్ద మాస్టరు, ఒక పెద్ద పేట్రియాటు, ఈ రాజధాని ఎందుకు చేస్తాడని చెప్పే ప్రయత్నాలు చేసినాం. నీ అసలు రంగును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. నువ్వు చేసేటువంటి తప్పులన్నింటినీ చూపించినాం. ఆ రాజధాని నిర్మాణం ముసుగులో నువ్వు చేసేటువంటి దోపిడీని అంతా సమర్థవంతంగా మేము ప్రజల దృష్టికి తీసుకొని పోయినాం. నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి లేక దాన్ని పక్కన పెట్టేసినాయి నీ పేపర్లు, నీ కథ. ఇప్పుడు దాని గురించి మాట్లాడడంలా. ఎందుకంటే 1-2 రోజులు ట్రోలింగ్ చేసాం. మావిగాని అంటే ఏంది అది ఇది అని చెప్పి. ఈరోజు ప్రజల్లోకి స్పష్టంగా పోయింది. జగన్మోహన్ రెడ్డి గారి విజన్ చాలా బెటర్ విజన్. ఈ చంద్రబాబు నాయుడు చేసేదంతా రాజధాని పేరు చెప్పి రాష్ట్ర ప్రజల జోబుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ దోపిడీ చేస్తాడనే విధానం స్పష్టంగా పోయింది ప్రజలకు. సో దాన్ని పక్కన పెట్టాం. ఈరోజు ముక్కు ముఖం తెలియని డెఫినెట్గా ఆ అబ్బాయి దస్తగిరి అనేటువంటి వ్యక్తి మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి. ఒక రాజకీయంగా కానీ లేకుండా అంటే అతను చేసేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కానీ మాకు సంబంధించిన నాయకులతో సంబంధం లేవని మేము చెప్పడంలే. సంబంధం ఉన్నంత మాత్రం వాళ్ళు హత్య చేశారా? ఏ రకంగా నిత్యానంద రెడ్డికి సంబంధం అండి? వాళ్ళు నిత్యానంద రెడ్డికి చంపిన వాళ్ళతో సంబంధం ఉండొచ్చు. వాళ్ళు అనేక కార్యక్రమాలు నిత్యానంద రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఏదైనా 4 సార్లు కేకులు కట్ చేసుకోవచ్చు, లేకుంటే నిత్యానంద రెడ్డితో ఏమైనా పనులు కావాలంటే చేయించుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు. కానీ అంత మాత్రం నిత్యానంద రెడ్డికి హత్య చేయాల్సినటువంటి అవసరం ఉందా? దస్తగిరిని మా పార్టీ వాళ్ళకి అని చేయాల్సినటువంటి అవసరం ఉందా? స్పష్టంగా వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్లోనే ఆ మారమ్మ గుడి దగ్గర చేసేటువంటి దాంట్లో ఒకరి మీద పడి ఆ చిలికి గాలివాన మాదిరి మారి ఈ పిల్లోలకు ఉన్నటువంటి ఆ చెడ్డ అలవాట్ల వల్ల ఆ మద్యానికో లేకుంటే ఆ బంగ్యాకో బానిసలై వాళ్ళు చేసుకునేటువంటి హత్యను తీసుకొని మా నాయకుని చుట్టేటువంటి ప్రయత్నం చేస్తావా? తప్పు చంద్రబాబు నాయుడు గారు, తప్పు. గుర్తుపెట్టుకోండి. యు విల్ బీ ఆన్సరబుల్ టుమారో. ఈ లోకంలో కాకుండా పైన ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకో నువ్వు. ఇది మంచి పద్ధతి కాదు, నీ స్థాయికి మంచి పద్ధతి కాదు. ఆ తర్వాత మంత్రులు ఒక ఆమె వచ్చి మాట్లాడుతుంది, నేను బీసీ వాళ్ళని చంపినారని. అమ్మా సవితమ్మ, నువ్వు ఎంత బీసీనో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎంత చేశారో ఒకసారి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చూస్తే నీకు అర్థమవుతుంది. దేశ చరిత్రలోనే ప్రథమంగా ఈ రాష్ట్ర చరిత్రలోనే ఏ రోజు లేని రకంగా 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు ఉంటే 200 సీట్లకు గాను 50% కంటే ఎక్కువ బీసీలకు, ఎస్సీలకు, మైనారిటీస్ ఇస్తా అని చెప్పి వాగ్దానం ఇచ్చి 102 సీట్లు, 200 సీట్లు దగ్గర ఉంటే 200 సీట్లు 102 సీట్లు 103 సీట్లు ఈ వర్గాలకు ఇచ్చినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి కాబట్టి నీకు వస్తుందమ్మా. నువ్వేమన్నా ఛాంపియన్ ఏమన్నా బీసీలకు? నువ్వేం చేసావు బీసీలకు? నువ్వు ఒకసారి పోయి చూడు. ఈళ్ళ లక్కప్ప అని చెప్పి మరకసిరిలో క్యాండిడేట్ ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఒక ఉపాధి హామీకి పోయేటువంటి దాంట్లో చిన్న నౌకరీ చేస్తాడు. క్యాండిడేట్గా పెట్టి ఆయనకు అయ్యేటువంటి ప్రతి పైసా ఖర్చు కూడా పార్టీనే భరించే రోజు పెట్టింది. మైలవరంలో ఒక బీసీ క్యాండిడేట్కి తీసుకొని పోయి ఇచ్చినారు ఒక జెడ్పీటీసీ స్థాయి వ్యక్తికి. ఆఖరికి ఆయనకు వాహనం తిరిగేదానికోసం కూడా మా పార్టీ నాయకుడే పెట్టుకొని
క్యాండిడేట్గా పెట్టి అన్ని రకాలుగా మా పార్టీ అభ్యర్థిని మేము బలోపేతం చేసే ప్రయత్నం చేసినాం. విజయవాడ అర్బన్లో ఒక మైనారిటీ అభ్యర్థికి, చిన్న స్థాయి అభ్యర్థి అయినా వీళ్ళకందరికీ కూడా, ఎందుకంటే అట్టడుగునటువంటి వాళ్లకు ఆర్థికంగా సరిగ్గా లేకుండా ఉన్నాయి, మనం ఒక మంచి సంకేతం ఇవ్వాలా, వీళ్ళందరినీ పైకి తీసుకొని రావాలా, ఆర్థికంగా రాజకీయంగా పైకి తీసుకొని రావాలని చెప్పి ఆర్థిక వనరులు అనేటువంటి అంశాన్ని పక్కన పెట్టి మా పార్టీ నాయకుడు మా ఖర్చులతో కూర్చొని క్యాండిడేట్ పెట్టేటువంటి ఘనత మాకుందే, నీకుందమ్మా. బీసీలు చంపిన వాళ్ళు బీసీనే, చనిపోయిన ఆయన బీసీనే, వాళ్ళకు చిన్న ఘర్షణ జరిగిపోతే బీసీలను చంపినామా మేము? ఏమన్నా మీకు ఏమన్నా తెలియని మాట్లాడతారా మీరు? ఆ పార్థసారథి ఏదో ఆయన గొడ్డలితో అంట ఆయన మాట్లాడినటువంటి మాటలైతే రాత్రి హత్యలు, తెల్లారాక శవాల దగ్గర మొసలిక నీళ్ళు. మీ నాయకునికి అయ్యా ఇవన్నీ అవసరము? మీ నాయకునికి, మా నాయకుడు సింహం లాంటి వాళ్ళు, పోతే జనం లేకపోతే ఎక్కడికి పోయినా కూడా హారతి కర్పూరాలు ఇచ్చి స్వాగతం పలుకుతారు. మీరు ఒకసారి రోడ్లోకి రండి, జగన్మోహన్ రెడ్డి రోడ్లోకి వస్తారు, ప్రజలు ఎవరినైతే రిసీవ్ చేసుకుంటారో ప్రజలు చెప్తారు. అంతేగాని నీ అట్లాంటి చౌకబారు నాయకులందరూ కూర్చొని స్టేట్మెంట్లు ఇస్తే మా నాయకుడు ఏం మసకబారడు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎన్ని రకాలుగా మీరు మా నాయకుడిని తప్పుదోవ పట్టించాలని ప్రయత్నం చేసిన జనం హృదయంలో మా నాయకుడి యొక్క స్థానం పదిలంగా ఉంటుంది. వారి గుండెల్లో మా నాయకుడు, మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు శాశ్వతంగా ఉంటారు. ఆయన చేసినటువంటి మంచి పనుల్లో 10% చేస్తారా మీరు? ఒక 10%. ఇది ఛాలెంజ్ మీకు నేను చెప్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలకు కానీ, బలహీన వర్గాలకు కానీ, బడుగు వర్గాలకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి చర్యల్లో ఒక 10% కమిట్మెంట్ మీ పార్టీకి ఉందా? ఆయన ఇచ్చినటువంటి అన్ని హామీలు డీబీటీ, డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్, ఎక్కడే కానీ మధ్యవర్తి లేదు, ఎక్కడే కానీ దళారు లేదు. ఒక బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లో పడేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చి ఏ పేదవాడు, ఏ గ్రామీణ ప్రాంతంలో ఉన్నవాడు కూడా ఆఫీసుల చుట్టూ తిరగకూడదని ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయాలు కట్టి అక్కడటువంటి వాలంటీర్లు పెట్టి వాళ్ళ సమస్యలను తన సొంత సమస్యగా కూర్చొని పరిష్కారం చేసినటువంటి గొప్ప విప్లవకారి మా జగన్మోహన్ రెడ్డి కాదా? నాడు నేడు అని చెప్పి ఈ పేద ప్రజల యొక్క వాళ్ళ ఆర్థిక స్తోమత పెరగాలంటే చదువుకుంటేనే బాగుంటుంది, చదువుకుంటేనే వీళ్ళు ఈ యొక్క ఆర్థిక స్తోమతలు పెంచుకోగలుగుతారని చెప్పి వాళ్ళకి ఇచ్చినటువంటి ఊరట గ్రామాల్లో ఉన్నటువంటి స్కూళ్ళకన్నిటికీ ఒక మహర్దశ తీసుకొని వచ్చి 15,000 కోట్ల రూపాయలు గ్రామ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ ఈరోజు బాగుపరుస్తున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి చదువుకునేటువంటి తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి అని చెప్పి స్కీమ్ ఇచ్చారు. వాళ్ళ స్కూళ్ళల్లో ఈరోజు ఒక మంచి నాణ్యమైనటువంటి మెనూ, ఒక నాణ్యమైనటువంటి వాళ్ళకు ఆహారం పెట్టేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చినారు.